దగ్గరకొస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుణ్ణి కాదు. ఈ 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన పాపాల కన్నా నీ అధర్మం నిష్కృతి లేనిది. ద్రోణాచార్యుడి పుత్రుడవై ఉండి ఇంతకి దిగజారాలా? మా తండ్రి పేరు పలికి అర్హత నీకు లేదు కృష్ణ. నువ్వనుకుంటే అతని మరణాన్ని ఆపగలిగేవాడివి. అశ్వత్థామ, దేవుడైనా ద్రోణుడైనా కర్మనెవ్వరూ తప్పించుకోలేరు. గర్భస్థ శిశువుపై అస్త్రం వదిలావు. నీ కర్మను నీవు అనుభవించక తప్పదు. అయితే సంధించు చక్రం, విధించు నీ శిక్షని. చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరం మరణిస్తుంది. ఈ యుగం అంతరించిపోతుంది. కాని నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక, చావు రాక, బతకలేక, ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తావు. అదే నా శాపం. మరి నాకు ప్రాయశ్చిత్తమే లేదా? నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి. నేనా? కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగి ప్రపంచమంతా చీకటవుతుంటే నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకను కూడా ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భగుడికి కాపలా కాయాలి. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు, ఈ మణి మళ్ళీ నీ దగ్గరకు చేరిన రోజు అదే సమయం. అంతవరకు